నమస్కారం. భారత రాజ్యాంగంలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రకారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఏ ప్రజాప్రతినిధి అయినా 5 సంవత్సరాల శిక్ష విధించే నేరంలో అరెస్టై 30 రోజులు జైలులో గడిపితే 31వ రోజు నుంచి ఆమె పదవి స్వయంగా రద్దవుతుంది. ప్రస్తుతం శిక్ష విధించే వరకు లేదా కోర్టు తుది తీర్పు వచ్చే వరకు నాయకులు పదవిలో కొనసాగుతున్న పరిస్థితిని ఈ బిల్లు మార్చనుంది. 2021 గణాంకాల ప్రకారం పార్లమెంట్ సభ్యులలో దాదాపు 34% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే దేశ రాజకీయ వాతావరణంలో పెద్ద మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుపై తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి దీనిని ఉపయోగించే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. మరోవైపు అవినీతి మరియు నేరాలకు ఇది గట్టి అడ్డుకట్ట వేస్తుందని అధికారపక్షం మద్దతుదారులు చెబుతున్నారు. ఈ బిల్లు నిజంగా చట్టంగా మారితే చిన్న కేసులు పెట్టి నెల రోజులు జైలులో ఉంచే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలున్నాయనే భయాలున్నాయి. అదే సమయంలో నిజంగా నేరాలలో పాలు పంచుకున్న నేతలకు ఇది తప్పించుకోలేని ఉచ్చు అవుతుంది. దేశ రాజకీయాల్లో పెద్ద నేతల భవిష్యత్తు కూడా ఒక్కో కేసుపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ధన్యవాదాలు.